చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవాలను సంఘటనలను చరిత్రను వక్రీకరిస్తూ వాళ్ళకు అనుకూలంగా ఇదే చరిత్ర అంటూ రుద్దుతూ ఈ మధ్య కాలంలో సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ సినిమాల్లో ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియక తలలు పట్టుకుంటున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఏకంగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల మీద కూడా ఇప్పుడు వక్రీకరించు కొత్త అర్థాలు తీస్తూ కొత్త చరిత్రను తెర ముందుకు తెస్తున్నారు. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన వ్యాఖ్యలు, అది మహాత్మా గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీరు కూడా ఆ వీడియో ఒకసారి చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ట్యాబ్లేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నాడు ఎంతో మందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంతో లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a third citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls, and మీరందరూ love you all.